మీరందరూ మన తెలంగాణలో ఉన్న యువకులందరూ పరాశక్తి అని ఒక సినిమా వచ్చిందే. తమిళ యాక్టర్ శివకార్తికేయన్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా పరాశక్తి చూడండి. ఇదే బీజేపీ ప్రభుత్వం ప్రస్తుతం చేస్తున్న కుట్ర. ఇది ఇప్పటి కుట్ర కాదది, 1900 నాటి కుట్ర అది. అప్పటి నుండి ఈ దక్షిణాది రాష్ట్రాలను మతవాదంతో అణిచివేయాలా, మతాన్ని విస్తరించి దక్షిణాది ప్రజలను కైవసం చేసుకోవాలా, లేకపోతే జాతీయవాదంతో దక్షిణాది ప్రజలను మనం చెరబట్టాలా అర్థం కాక కాంగ్రెసు బీజేపీ పార్టీలు ఎవరి వాదనలతోటి వారి వాదనలు మన మీద రుద్దుతూ మన దక్షిణాది ప్రజలను వంచాలని చూస్తున్నారు. మన దక్షిణాది ప్రజల హక్కులను కాలరాసి మనల్ని చెరబట్టాలని చూస్తున్నారు. ఎంత అద్భుతంగా తీసిందంటే పరాశక్తి సినిమా ఇట్లా పండు వలిచి నోట్లో పెట్టినట్టు హిందీని దక్షిణాది ప్రజల మీద రుద్దే ప్రయత్నంలో దాని వెనుక ఉన్న కుట్రేంది. సింపుల్ పాయింట్. ఆ సింపుల్ పాయింట్ని ఎంత సింపుల్గా తీసిందంటే అసలు చూస్తా అంటే ఇక మన కళ్ళకు కట్టినట్టు బీజేపీ కుట్రలు, కాంగ్రెస్ కుట్రలు మన కళ్ళకు కట్టినట్టు తీసిండు. పరాశక్తి అనే సినిమా G5 అనే యాప్లో ఉన్నది. తప్పకుండా పెట్టుకొని ఒక 2 గంటల మీది కాదనుకొని ఫ్రీ టైంలో పరాశక్తి సినిమాను చూడండి. దానివల్ల మనకు కలిగే బెనిఫిట్ ఏందనుకోవచ్చు. ఒక స్ఫూర్తి వస్తుంది, ఒక ఆలోచన వస్తుంది. ఢిల్లీతోటి మనం ఎట్లా యుద్ధం చేయాలనే ఒక స్ఫూర్తిని పొందుతాం. బీజేపీ కుట్రలను, కాంగ్రెస్ కుట్రలను ఎట్లా తిప్పికొట్టాలనే ఒక ప్రాంతీయ భావన వస్తుంది. ప్రాంతం పట్ల మమకారం వస్తుంది. ప్రాంతీయ భాష పట్ల మనకు ప్రేమ కలుగుతుంది. మన భాషను మనం ప్రేమిద్దాం, ఉద్యోగాల కోసం ఇతర భాషలు నేర్చుకుందాం అనే ఒక ఆలోచన వస్తుంది. గుజరాతోడు, రాజస్థానోడు, ఉత్తరప్రదేశోడు ఇక్కడికి వచ్చి కూడా వాని భాషను మన మీద రుద్దుతాడు తప్పించి మన భాషను నేర్చుకునే ప్రయత్నం చేయడు. మనం ఢిల్లీకి పోతే హిందీ మాట్లాడాలి, ఢిల్లీోడు హైదరాబాద్కి వచ్చినా మనం హిందీ మాట్లాడాలి. ఎక్కడికి పోయినా వాని భాషను మన మీద రుద్దుతాడు. మనం ఢిల్లీకి పోతే ఢిల్లీ భాష మాట్లాడదాం, కానీ ఢిల్లీ ఎవరు తెలంగాణకు వచ్చినప్పుడు మన భాషను మనం మాట్లాడాలి కదా. అగో అంత పెద్ద సందేశాన్ని పరాశక్తి సినిమాలో ఇచ్చిండ్లు. అది తప్పకుండా చూసే ప్రయత్నం చేయండి.